హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన గెట్ అవే అని థ్రిల్లర్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. వెకేషన్ కోసం ఒక చిన్న ఐలాండ్ కి వెళ్లిన ఓ ఫ్యామిలీ ఆ దీవిలో ఎవరో తమని అనుక్షణం మానిటర్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. అది ఎవరో వీళ్ళు సరిగ్గా కనుక్కునే లోపే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ ఐలాండ్ ప్రజలందరూ ఇక్కడ మనుషుల్ని చంపి వేటాడుకు తింటున్నారని, ఇప్పుడు బయట నుంచి కొత్తగా ఈ ఐలాండ్ కి వచ్చిన వీళ్ళ ఫ్యామిలీయే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అని తెలుసుకుంటారు. సో ఆఖరికి ఒక గ్రామమే చంపి కుర్మా చేసుకు తినేయాలనుకుంటున్న ఈ నలుగురు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని బయటపడతారా, లేక ఇక్కడి క్యానిబల్స్ కి విందు భోజనం అవుతారా అనే స్టోరీని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చెప్పేది ఈ సినిమా స్టోరీ లైన్. లాస్ట్ వరకు చూడండి, ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి ఎవరో ఒక లేడీ చేతిలో అప్పుడే పుట్టిన తన బాబుని ఎత్తుకుని బాగా భయపడుతున్నట్టు చూపిస్తారు. ఎందుకా అని కెమెరాని అలా టర్న్ చేస్తే నలుగురు మనుషులు ఏదో తేడాగా బిహేవ్ చేస్తూ సడన్లీ వీళ్ళపై దాడి చేసి చంపేస్తారు. తన అరుపులతో సీన్ కట్ అయి ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కథ కంటిన్యూ అవుతుంది. మనకి ఒక బ్రిటిష్ ఫ్యామిలీ కారులో వాళ్ళ హాలిడే ట్రిప్ కోసం సవల్టా అనే ఒక మారుమూల ఐలాండ్ కి వెళ్తున్నట్టు చూపిస్తారు. బండి నడుపుతున్న ఈయన పేరు రిచర్డ్. ఇది అతని భార్య సూసన్, వీళ్ళు వాళ్ళ కొడుకు శామ్ ఇంకా కూతురు జెస్సీ. సూసన్ వీళ్ళు వెళ్తున్న ఐలాండ్ గురించి నెట్ లో సర్చ్ చేసి ఒక ఆర్టికల్ కనిపెడుతుంది. అందులో ఏం రాసుంటారంటే 1824 ఈ దేశంలో ఒక భయంకరమైన ఫ్లూ స్ప్రెడ్ అయి ప్రజలు గుంపులు గుంపులుగా చనిపోవడంతో తమని రక్షించుకోవడానికి ఈ సవల్టా దీవి వాసులు తమ ఐలాండ్ లోకి బయట వాళ్ళని రానివ్వకుండా వాళ్ళు బయటికి వెళ్లకుండా క్వారంటైన్ చేసుకున్నారు. బట్ దీని వల్ల కరువు మొదలై సరిపోయే తిండి దొరకక మనుషులు మృగాలలో ఒకరిని ఒకరు చంపుకు తినడం మొదలుపెట్టి అలా ఆ ఐలాండ్ వాసులు మొత్తం క్యానిబలిజం కి అలవాటు పడ్డారు. కొన్నేళ్లకి క్వారంటైన్ నుంచి బయటకొచ్చిన కష్టకాలంలో వాళ్ళ ఆన్సెస్టర్స్ చేసిన సాక్రిఫైస్ ని ఆనర్ చేసే విధంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆ దీవిలో కరెంటైన్ అనే ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తారో బయట వాళ్ళెవరికి తెలియదు. అండ్ ఇంకో 2 రోజుల్లో ఆ కరెంటైన్ ఫెస్టివల్ జరగబోతుందని సూసన్ ఆ ఆర్టికల్ చదువుతుంది. ఇది విని శామ్, జెస్సీ ఇంకా రిచర్డ్ ఐలాండ్ కి ఇలాంటి డార్క్ హిస్టరీ వేరే ఉందా అని ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళ నలుగురు బోట్ ఎక్కడానికి ముందు భోజనం చేయడానికి అక్కడున్న ఓ రెస్టారెంట్ కి వెళ్తారు. తల్లి సూసన్ ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే అటు అలా తిరుగుదామని వెళ్ళిన శామ్ ఇంకా చేసి ఒక సీబర్డ్ ని ఎవరు చాలా క్రూరంగా చంపి తలాముండం వేరు చేసి పడేసిండడం చూసి షాక్ అవుతారు. వీళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే సూసన్ రెస్టారెంట్ ఓనర్ దగ్గర సవల్టా ఐలాండ్ కి వెళ్లే బోట్ ఎప్పుడొస్తుందని అడుగుతుంది. కానీ ఇది విన్న ఓనర్ షాక్ అయి ఒక్కసారిగా చేతిలో ఉన్న ప్లేట్స్ అన్ని కింద పడిస్తాడు. ఈయన రియాక్షన్ ఏంటి మరీ ఇంత పెద్దగా ఉందని అనుకుంటే నెక్స్ట్ సెకండ్ ఆ రెస్టారెంట్ లో ఉన్న కస్టమర్స్ అంతటోనే వీళ్ళని చాలా భయంతో చూస్తుంటారు. నార్మల్ గానే ఆ దీవికి వెళ్లడం చాలా ప్రమాదం, అందులోనూ మీరు సరిగ్గా కరెంటైన్ ఫెస్టివల్ జరగబోయి ఈ టైంలో వెళ్లాలనుకుంటున్నారు, మీకేమైనా పిచ్చా? ఆ దీవి ప్రజలెవరికి బయట వాళ్ళు తమ ఊరికి రావడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంత చెప్పాక కూడా ఇవన్నీ దాటుకుని మీరు వెళ్లారంటే వాళ్ళు మిమ్మల్ని చంపి మీ మాంసం తినేస్తారని వార్న్ చేస్తాడు. కానీ రిచర్డ్, సూసన్, జెస్సీ ఇంకా శామ్ అతను చెప్పింది సీరియస్ గా తీసుకోరు. ఇంకా పాత కథలకే భయపడితే ఎలా, అలా ఏం కాదని లైట్ గా వదిలేస్తారు. కొంచెం సేపటికి బోట్ వచ్చే సౌండ్ వినిపించి వీళ్ళంతా బయలుదేరితే రిచర్డ్ బిల్ పే చేయడానికి వెళ్తాడు. అప్పుడు మళ్ళీ ఆ రెస్టారెంట్ ఓనర్ ఇంకోసారి మనసొప్పక బాగా ఆలోచించండి, వెళ్లారంటే మీ ఫ్యామిలీ చేస్తారు, సేఫ్టీ కోసం ఆగిపోండి అని అడ్వైస్ చేస్తాడు. కానీ ఇరిటేట్ అయిన రిచర్డ్, నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నువ్వు నీ పని చూసుకో అని బిల్ కట్టి వాలెట్ అక్కడే మర్చిపోయి వెళ్లిపోతాడు. టికెట్ చెక్ చేసే లేడీ కూడా వీళ్ళ డెస్టినేషన్ వినగానే సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడే పాకెట్ లో తన వాలెట్ లేదని రియలైజ్ అయిన రిచర్డ్ త్వరగా రెస్టారెంట్ కి తిరిగి వెళ్లి దాన్ని తిరిగి తెచ్చుకుంటాడు. వీళ్ళు బోట్ ఎక్కాక సవల్టా ఐలాండ్ కి వెళ్తున్నారని తెలిసి అక్కడున్న వాళ్ళంతా కూడా వీళ్ళ నలుగురిని రెప్పమూయకుండా చాలా తేడాగా చూస్తారు. న్యాయంగా ఈ చోట్లో కామన్ సెన్స్ ఉంటే ఎవరైనా అక్కడ నుంచి అటే వెళ్లిపోవాలి కదా. కానీ అదేమో కానీ ఈ కుటుంబానికి కనీసం ఆలోచన కూడా తట్టదు. కొద్దిసేపటికి బోట్ సవల్టా ఐలాండ్ ని రీచ్ అయి వీళ్ళు దిగి చూస్తే అక్కడ వీళ్ళు వస్తున్నారన్న విషయం తెలిసి ఊర్లో ఉన్న వాళ్ళంతా చేరిపోయి మళ్ళీ అదే విచిత్రమైన చూపుతో వీళ్ళు నలుగురిని చూస్తారు. అప్పుడు ఆ ఊరి పెద్దయిన లారా అనే ఆవిడ ముందుకొచ్చి, ఎవరు మీరంతా, మీకు మా ఐలాండ్ లోకి రావడానికి అనుమతి లేదని అంటే, రిచర్డ్, అది చెప్పడానికి మీరెవరు, మేము మా హాలిడే ఎంజాయ్ చేయడానికి టూరిస్టులుగా మీ ఐలాండ్ కి వచ్చాం, ఇది ఇల్లీగల్ ఏం కాదే అని అంటాడు. కానీ ఇది విని ఆ ప్రజలంతా ఎందుకో మరింత డిఫెన్సివ్ అయిపోతారు. ఇంకో 2 రోజుల్లో ఇక్కడ కరెంటైన్ ఫెస్టివల్ జరగబోతుంది. ఈ టైంలో మా ఐలాండ్ తో సంబంధం లేని వాళ్ళు అస్సలు రాకూడదు, మీ మంచికే చెప్తున్నాం, వెళ్లిపోండి అన్నందుకు. చూడండి మ్యామ్, మేము మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టాం, ఇంత దూరం వచ్చాము కాబట్టి 2 రోజులు ఉండి వెళ్లిపోతామని వీళ్ళు అంటారు. అప్పుడు సూజన్ ముందుకు వెళ్లి, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మాకు కూడా ఈ ఐలాండ్ తో కనెక్షన్ ఉంది. సుమారు ఒక 200 సంవత్సరాలకి ముందు నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఒక ఆఫీసర్, ఆయన మీ ఐలాండ్ కి ఏదో పని మీద వస్తే మీ వాళ్ళందరూ కలిసి ఆయన్ని చంపేశారు.
ఇలా ఇండైరెక్ట్లీ మనం కనెక్టెడే కదా అని పిచ్చి పిచ్చిగా ఇలా మాట్లాడుతూ ఉంటే లారాకి తిక్కరేకి వియర్డ్ గా బిహేవ్ చేస్తూ వాళ్ళని వెళ్లిపోమని వార్న్ చేస్తుంది. అండ్ సరిగ్గా ఈ సమయంలో అక్కడికి మ్యాట్స్ అనే ఒక అతను వస్తాడు. ఈ ఐలాండ్ లో హోటల్స్ ఏం లేవు కదా, కాబట్టి రిచర్డ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చాక స్టే చేయడానికి మ్యాట్స్ ఇంటిని బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని నువ్వు మన విలేజ్ రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తున్నావని అక్కడున్న వాళ్ళందరికీ మ్యాట్స్ మీద చాలా కోపం వస్తుంది. వీళ్ళు గొడవకొస్తుంటే అతనేమో ఇల్లు మా అమ్మది, నేను దాన్ని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాను, మధ్యలో మీ సమస్య ఏంటని రిచర్డ్ ఫ్యామిలీని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. మ్యాట్స్ ఇల్లు ఒక విల్లా, బాగా పెద్దగా ఉంటుంది. రిచర్డ్ ఫ్యామిలీ ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే ఈ మ్యాట్స్ మాత్రం తలలేని తోకలా జెస్సీ చుట్టే తిరుగుతూ చిన్న పిల్లని కూడా చూడడు, తనకి లైన్ కొడుతూ చాలా క్రీపీగా బిహేవ్ చేస్తుంటాడు. కాసేపట్లో తిరిగొచ్చి రిచర్డ్ వాళ్ళు మాకు ఇల్లు నచ్చిందని చెప్తారో లేదో, మ్యాట్స్ చాలా నాస్టాలజిక్ గా ఇంటిని చూస్తూ అఫ్ కోర్స్ నచ్చకుండా ఎలా ఉంటుంది, మా అమ్మ ఆశగా కట్టించుకుంది కదా, కానీ పాపం దురదృష్టవంతురాలు 10 సంవత్సరాలకి ముందు ఇదిగో మీరు కూర్చునున్న ఇదే చైర్లోని తనని గ్రామస్తులు అతి కిరాతకంగా మర్డర్ చేసేశారని అంటాడు. ఇది విన్న రిచర్డ్ ఫ్యామిలీ చైర్కి చెరోవైపు దూరంగా పరిగెట్టి అసలు ఇదే చోట్లో చీరుక్కున్నాం రా అని భయపడతారు. మ్యాట్స్ వెళ్లిపోయాక అందరూ లగేజెస్ సర్దుతూ అందరూ వాళ్ళ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అవుతుంటే ఇటు జెస్సీ కూడా తన రూమ్ లో ఉన్న బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్తుంది. కానీ ఇక్కడ అనుకోకుండా మిర్రర్ వెనక నుంచి ఏదో సౌండ్ వచ్చినట్టు అవుతూ ఎవరో తనని మానిటర్ చేస్తున్నట్టు అనిపించి బాగా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ రోజు రాత్రి వీళ్ళంతా పడుకుంటున్నప్పుడు సడన్లీ బయట నుంచి మేళతాళాలతో ఏవేవో భయంకరమైన శబ్దం వినిపించి ఏమైందో ఏంటో అని రిచర్డ్ ఇంకా సూసన్ బయటకొచ్చి చూస్తే అక్కడ చీకటిలో మొత్తం ఊరే వీళ్ళ ఇంటి చుట్టూ చేరిపోయి ఒక రక్కుణ్ణి చంపి దాని శవం వీళ్ళింటి గుమ్మం ముందు విసిరేసి నెక్స్ట్ మీరే అని వార్న్ చేసి సైలెంట్ గా వెళ్లిపోతారు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల రిచర్డ్ ఇంకా సూసన్ గుండాగిపోయినంత పని అయిపోతుంది. జస్ట్ ఇమాజిన్, వచ్చిన వాళ్ళు వీళ్ళపై అటాక్ చేస్తుంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే చనిపోయిండేది కదా, సో మేబీ మనం ఈ ఐలాండ్ కి వచ్చుండకూడదేమో అని సూసన్ కొద్దిగా రిగ్రెట్ చేయడం మొదలు పెడుతుంది. రిచర్డ్ తనని ఓదారుస్తూ ఆ నెక్స్ట్ డే తెల్లవారి అతను మ్యాట్స్ తో మాట్లాడి దీని గురించి ఏం చేయొచ్చో చూస్తానని చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఇంకో వైపు ఇక్కడ జరిగింది వాళ్ళ రియాక్షన్ మొత్తం అన్నిటిని వీళ్ళపై ఒక కన్నేసున్న ఊరి పెద్ద లారా నోట్ చేస్తున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ జెస్సీ వాళ్ళ నాన్న రిచర్డ్ దగ్గరికి వెళ్లి నిన్న తనకి ఎలా ఎవరో తనని మానిటర్ చేస్తున్నట్టు అనిపించి ఆ సౌండ్స్ అంతా వినిపించిందో ఆ విషయం గురించి చెప్తూ వీళ్ళ కాన్వర్సేషన్ ని ఎవరు వినకూడదని పక్కనే ఉన్న ట్యాప్ ని కూడా ఓపెన్ చేస్తుంది. అండ్ జెస్సీ సందేహం కరెక్టే, నిజంగానే ఇక్కడ ఎవరో ఒక క్రీపర్ వీళ్ళున్న ఇల్లు మొత్తం కెమెరాస్ సెట్ చేసి అనుక్షణం వీళ్ళని మానిటర్ చేస్తున్నాడు. ఆ క్రీపర్ మరెవరో కాదు, వీళ్ళింటి ఓనర్ అయిన మ్యాట్సే. ఈ విషయం తెలియక జెస్సీతో మాట్లాడాక రిచర్డ్ బయట గెస్ట్ హౌస్ లో స్టే చేస్తున్న మ్యాట్స్ ని కలవడానికి వెళ్తాడు. తలుపు తట్టగానే మ్యాట్స్ ఒక చిన్న క్యాప్ లో నుంచి బయటకొచ్చి రిచర్డ్ ని అసలు లోపలికి చూడనివ్వడు, ఎందుకంటే ఆ సీసీటీవీ కెమెరాస్ డిస్ప్లే చేసి స్క్రీన్ లో సెటప్ అంతా ఈ లోపలే ఉంది. రిచర్డ్ మ్యాట్స్ దగ్గర నిన్న ఊర్లో వాళ్ళు చేసింది వాళ్ళ వార్నింగ్ గురించి చెప్పి కంప్లైంట్ చేస్తాడు. దానికి మ్యాట్స్ నేను కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి ఇకపై మీకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటానని వాళ్ళకి హామీ ఇచ్చి అతన్ని కూల్ చేస్తాడు. మ్యాట్స్ ఇచ్చిన మాటని నమ్మి రిచర్డ్ ఆ రోజు తన ఫ్యామిలీతో ఐలాండ్ సైట్ సీయింగ్ కి వెళ్తాడు. వీళ్ళలా తిరుగుతూ ఫోటోస్ అన్ని తీసుకున్నాక ఒక చోట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉండగా రిచర్డ్ ఇంకా సూసన్ అక్కడి ప్రజలు ఏదో వాళ్ళ కోసమే తీసుకొస్తున్నట్టు సరిగ్గా 4 శవపెట్టెల్ని పట్టుకురావడం చూసి కొద్దిగా భయపడతారు. అట్ ద సేమ్ టైం మరోవైపు వీళ్ళు బోట్ ఎక్కడానికి ముందు ఒక రెస్టారెంట్ లో భోంచేశారు కదా, దాని ఓనర్ ఇంకా అతని భార్య ఇద్దరిని అక్కడ ఎవరో అతి భయంకరమైన రకంలో ముక్కలుగా నరికి చంపేసుంటారు. ఈ కేసుని లీడ్ చేస్తున్న ఫెలిక్స్ అనే డిటెక్టివ్ క్రైమ్ సీన్ ని చెక్ చేశాక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ ఐలాండ్ కొచ్చి హార్బర్ లో బోట్ కండక్టర్ దగ్గర జరిగిన మర్డర్ గురించి చెప్పి నాకెందుకో ఆ 2 హత్యలు ఈ దీవికి చెందిన జాన్ అనే ఆ కిల్లరే చేసుంటాడని డౌట్. ఈ మధ్యనే జాన్ జైల్లో నుంచి రిలీజ్ అయ్యాడు కదా, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అలాగే ఈ విషయాన్ని మనం వెంటనే ఐలాండ్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే అతని చేతిలో ఇంకెవరైనా చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తాడు. సో కండక్టర్ కూడా ఆఫీసర్ ఫెలిక్స్ కి ఊరి పెద్దయిన లారా ఎక్కడుందో డైరెక్షన్స్ చెప్తుంది. అది ఫాలో అవుతూ ఒక ఆడిటోరియం కి వెళ్లిన ఫెలిక్స్ ఇక్కడ రేపు కరాంటన్ ఫెస్టివల్ జరగబోతుంది కదా, అందులో వీళ్ళు ఈ ఐలాండ్ హిస్టరీ మొత్తాన్ని ఒక డ్రామాలా ప్లే చేయబోతున్నారు, దానికి ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అది చూస్తున్న లారా దగ్గరికి వెళ్లి ఎందుకొచ్చాడో విషయం చెప్పి జాన్ ఎక్కడా అని అడిగితే అతను మార్నింగ్ ఈ ఐలాండ్ నుంచి బయటకు వెళ్లాడని వాళ్ళు చెప్తారు. లారా ఆఫీసర్ ఫెలిక్స్ దగ్గర మీ చట్టాలు మా దీవిలో పనిచేయవు, ఇక్కడ ఏ తప్పు జరిగినా మా విధులతో వాటిని సరిదిద్దుకుంటాం, రేపు కరాంటన్ ఫెస్టివల్, ఇక్కడికి బయట వాళ్ళెవరూ రాకూడదు, రూల్స్ మర్చిపోకండి పోలీస్ కి వార్నింగ్ ఇస్తుంది. ఇలా ఓవర్ గా మాట్లాడితే ఏదో ఒక రోజు నిన్ను ఎవడైనా వేసేస్తాడు, అప్పుడు నీ మర్డర్ కేసుని కూడా నేనే ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది, చూసుకో ముసలని చెప్పి అక్కడి నుంచి వచ్చినట్టే బోట్ లో వెళ్లిపోతాడు. ఇది ఆఫీసర్ ఫెలిక్స్ వెతుకుతూ వచ్చిన ఆ జాన్ అనే కిల్లర్ చూస్తున్నట్టు మనకు చూపిస్తారు. అంటే జాన్ దీవిలోనే ఉన్నాడు, కానీ అతన్ని పోలీసుల దగ్గర నుంచి కాపాడడానికి అక్కడున్న వాళ్ళంతా కలిసి అబద్ధం చెప్పారన్నమాట. నెక్స్ట్ సీన్ లో జెస్సీ ఇంకా సామ్ ఆ దీవిలోనే ఒక కెఫేకి వెళ్తే ఆ ఓనర్ వీళ్ళ
ఆర్డర్ తీసుకోకుండా కోపంగా మీరిక్కడికొచ్చి పెద్ద తప్పు చేసేసారని అంటాడు. అది విన్న శామ్ ఇంకా జెస్సీ అయితే ఇంకెన్నిసార్లు ఇరిగిపోయిన టేప్ రికార్డర్లో ఇదే చెప్తారా బాబు. సరే తప్పు చేసేసాం, అయిపోయింది కదా, ఇప్పుడు ఆర్డర్ తీసుకుంటావా? అసలు మా అమ్మా నాన్న ఇక్కడికొచ్చి ఆ పిచ్చి కరెంటన్ ఫెస్టివల్ ని చూడాలనుకోకపోతే మీరు బొట్టు పెట్టి మరీ పిలిచిన నేను ఇక్కడికి వచ్చుండేవాడిని కాదని శామ్ అంటాడు. ఏంటి పిచ్చి కరెంటన్ ఫెస్టివలా? మా ఊరికొచ్చి మా సంప్రదాయాలని ఇలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారా అని వెనకున్న ఇంకో నలుగురు శామ్ తో ఫైట్ చేయడానికి వస్తే అతను పక్కనే గ్లాస్ బౌల్ లో ఉన్న దేన్నో తీసి వాళ్ళ మీదకి విసిరేస్తాడు. వీళ్ళు గొడవ పడుతున్న ఈ సమయంలో విచిత్రమైన మాస్క్ వేసుకున్న ఇంకొంతమంది ఆ శవపెట్టుల్ని తీసుకొచ్చి వెళ్ళండి వెళ్ళండి, ఇంకొక రాత్రి మాత్రమే, రేపు మీ ఫ్యామిలీ అంతా ఇందులోనే పడుకోబోతున్నారని తెగ సీరియస్ గా చెప్తూ వీళ్ళిద్దరిని బాగా భయపెట్టిస్తాడు. ఇంకోవైపు మ్యాట్స్ ఇంట్లో ఎవరో లేకపోయినా ఈ గ్యాప్ లో జెస్సీ ఇన్నర్వియర్స్ వేసుకుని తన బెడ్ లో పడుకుంటూ సైకో పనులు చేస్తుంటే సరిగ్గా వీళ్ళిద్దరూ తిరిగొచ్చే సౌండ్ వినిపించి త్వరగా వెళ్లి దాగుంటాడు. రూమ్ లోకి వచ్చిన జెస్సీ తను వెళ్లడానికి ముందు సర్దిన బెడ్ మొత్తం మెస్సీ అయిపోయిండడం, అలాగే తన ఇన్నర్స్ కనిపించకుండా పోయిండడం చూసి డౌట్ వచ్చి శామ్ దగ్గరికి వెళ్లి, నువ్వు నా రూమ్ లోకి వచ్చావా? నా బెడ్ మీద ఎవరో పడుకున్నారనుకుంటా, అలాగే నా ఇన్నర్స్ కూడా కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా అని అడుగుతుంది. కానీ శామ్ దాన్ని సీరియస్ గా తీసుకోకుండా జస్ట్ బికాస్ నేను గే అన్న మాత్రాన లేడీ గెటప్ వేసుకున్న తల్లి అని జోక్ చేస్తాడు. రూమ్ లోకి వచ్చింది తన బ్రదర్ కాదని అర్థం చేసుకున్న జెస్సీ తన గదిలో ఉన్న ఆ మిర్రర్ లో క్యాషువల్ గా హార్ట్ వేస్తున్నట్టు నటించి దాన్ని టచ్ చేస్తుంది. ఇది నార్మల్ మిర్రర్ అయి ఉంటే ఆ ఫింగర్ రిఫ్లెక్షన్ మధ్యలో గ్యాప్ ఉండాలి కదా. ఈ మిర్రర్ కి మరోవైపు ఎవరో ఉన్నారని తెలుసుకుంటుంది. తను కనిపెట్టేసిందని తెలియని మ్యాట్స్ ఇంకా అతని సైకో థాట్స్ లోనే ఉంటాడు. మరోవైపు లారా ఆ ఊరి ప్రజలందరినీ ఒక మీటింగ్ కి పిలిచి రేపటి కరెంటన్ ఫెస్టివల్ లో మనం 30 సంవత్సరాలకి ముందు వదిలేసిన ఒక సంప్రదాయాన్ని మళ్లీ ఫాలో అవబోతున్నామని అనౌన్స్ చేస్తుంది. అది విని అక్కడున్న వాళ్ళంతా ఏం చెప్తున్నారు మీరని బాగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ సాంప్రదాయం మరెంటో కాదు, ఇంతకు ముందు ఫెస్టివల్ జరిగే టైంలో అల్లా ఈ ఐలాండ్ వాళ్ళు బయట వాళ్ళని కిడ్నాప్ చేసుకు తీసుకొచ్చి వాళ్ళని వేటాడి చంపి బలిచ్చేవాళ్ళు. ఈ ప్రాక్టీస్ ని వీళ్ళు 30 సంవత్సరాలకి ముందే వదిలేశారు. కానీ ఇప్పుడు లారా మళ్లీ దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పడంతో మనమేదో టూరిస్టులుగా వచ్చిన ఆ ఫ్యామిలీని జస్ట్ భయపెడుతున్నాం అనుకున్నా. మర్డర్ గీడర్ చేస్తే పోలీసులకి దొరికిపోతాం, ఇదంతా మనకు అవసరమా అని లారా కొడుకుతో సహా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరూ ఒప్పుకోరు. కానీ ఆవిడ మాత్రం అవేవి పట్టించుకోకుండా నాకు వయసైపోతుంది, ఇది నేను కండక్ట్ చేసే ఆఖరి కరెంటన్ ఫెస్టివల్ కాబట్టి దాన్ని ధూమ్ ధామ్ గా చేయాలనుకుంటున్నాను. అలాగే మనమెవరిని కిడ్నాప్ చేయట్లేదు, ఆ రిచర్డ్ ఫ్యామిలీ స్వయంగా వచ్చి మనకి బలి పశువులయ్యారు, దానికి మనమేం చేయగలం, మేబీ ఇదే విధేమో అని మొండి పట్టుపడుతుంది. అండ్ ఈ విలేజెస్ కూడా మంచోలేం కాదు కదా, హత్యల్లో ఎక్సైట్మెంట్ వెతుక్కుని సాడిస్టోళ్ళు. లారా చెప్పింది విని వాళ్ళు కూడా కన్విన్స్ అయి రేపు రిచర్డ్ ఫ్యామిలీని వేటాడి వాళ్ళని బలివ్వాలని డిసైడ్ అవుతారు. ఇక్కడ నుంచి లారా డైరెక్ట్ గా మ్యాట్స్ ని వెళ్లి కలిసి, నువ్వెవరో ఎలాంటి వాడో నాకు బాగానే తెలుసు కానీ ఎక్కువ మంచోట్లా నటించుకో, ఆల్రెడీ రిచర్డ్ ఫ్యామిలీకి ఇల్లా తికిచ్చి మన ఊరికి ద్రోహం చేసావు, అది సరిదిద్దుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తా, రేపేం చేయాలో నీకు తెలుసు కదా అని మ్యాట్స్ ని కూడా తన ప్లాన్ కి ఒప్పిస్తుంది. ఆ నెక్స్ట్ డే కరెంటన్ ఫెస్టివల్ మొదలవుతుంది. ప్రజలు విచిత్రమైన మాస్క్ పాతకాలపు బట్టలు వేసుకుని అందరూ ఒక్క చోట్లో చేరి ఎలా పాస్ట్ లో ప్లేగ్ మొదలై వీళ్ళ ఐలాండ్ మొత్తం క్వారంటైన్ అయి చివరికి తిండి తిప్పులు లేక ఎలా ఒకరిని ఒకరు చంపుకు తినడం మొదలు పెట్టారో ఆ కష్ట కథలన్నీ డ్రామాగా ప్లే చేస్తుంటారు. మరోవైపు మ్యాట్స్ రిచర్డ్ వాళ్ళని కలవడానికి వెళ్లి, నేను మీకోసం కుకీస్ చేసి తీసుకొచ్చాను, అలాగే ఇంకో సంతోషకరమైన విషయం, నేను ఆల్రెడీ విలేజెస్ తో మీరు చెప్పిన దాని గురించి మాట్లాడాను, వాళ్ళికపై మీకు వార్నింగ్స్ ఇవ్వడం గొడవ పట్టడం లాంటివి ఏం చేయరు, మోరోవర్ ఈ రోజు జరిగే ఆ కరెంటన్ ఫెస్టివల్ కి మిమ్మల్ని రమ్మని పిలిచారు కూడా అని చెప్తాడు. కానీ రిచర్డ్ వాళ్ళు, ఓ మంచిది, మేమిప్పుడు బీచ్ లో ఆడుకోవడానికి వెళ్తున్నాం, రోజంతా ఆ ఫెస్టివల్ లో కూర్చుని డ్రామా చూసే ఓపిక మాకు లేదు, సో రాత్రి ఫెస్టివల్ పూర్తయ్యేటప్పుడు వస్తామని తిరిగి చూడకుండా వెళ్లిపోతారు. సో మ్యాట్స్ అతను తీసుకొచ్చిన ఆ కుకీస్ ని ఇంట్లో పెట్టేసి తిరిగొచ్చాక ఇవి తినంటని లెటర్ రాసి వెళ్లిపోతాడు. చాలాసేపు ఆడుకున్నాక తిరిగొచ్చిన రిచర్డ్, శామ్, జెస్సీ ఇంకా సూసన్ మ్యాట్స్ రాసిన ఆ లెటర్ చదివి ఆ కుకీస్ తీసుకుని తింటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మ్యాట్స్ ఆ కుకీస్ లో మొత్తం అంత కలుపుంటాడు కాబట్టి అవి తిన్నాక వీళ్ళ ఫ్యామిలీ మొత్తం స్పృహ కోల్పోయి చెరో పక్క పడిపోయి ఉంటారు. ఈ టైంలో ఎంట్రీ ఇచ్చిన మ్యాట్స్ వీళ్ళంతా అన్కాన్షియస్ గా పడిపోయిండడం చూస్తూ వెళ్లి లోపలున్న జెస్సీతో మిస్బిహేవ్ చేయాలనుకుంటాడు. కానీ ఇక్కడే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్, సడన్ గా ఉన్నట్టుండి జెస్సీ కళ్ళు తెరుస్తుంది. తను ఇంత బేగి లేచింది ఏంటా అని తను సర్ప్రైజ్ అయ్యే లోపే మొత్తం ఫ్యామిలీ అంతా
ఇతన్ని సరౌండ్ చేసి కత్తి తీసి వరాసగా కసకసమని ఒకరి తర్వాత ఒకరు ఇతన్ని లైన్ గా పొడిచి చంపేస్తారు. యాక్చువల్లీ వీళ్ళు మ్యాట్స్ పంపించిన ఆ కుకీస్ తినలేదు, జస్ట్ తిన్నట్టు నటించారంతే. అది మాత్రం కాదు, స్టార్టింగ్ లో రెస్టారెంట్ లో వాలెట్ మర్చిపోయారని చెప్పి వెళ్లిన రిచర్డ్ ఆ ఓనర్ ఇంకా అతని వైఫ్ ని మర్డర్ చేసుంటాడు. అలాగే సామ్ ఇంకా చేసి ఆ సీబర్డ్ ని ఎవరో చంపేసుండడం చూసి ఫోటో తీశారని చెప్పా కదా, నిజానికి ఆ పక్షిని కూడా వీళ్ళిద్దరే చంపుంటారు. అండ్ ఇక్కడే ఈ సినిమాలో అల్ట్రా లెవెల్ ట్విస్ట్ ఒకటి పెడతారు. ఈ ఫ్యామిలీ నలుగురున్నారే, వీళ్ళు మొత్తం సీరియల్ కిల్లర్స్. బయట ప్రపంచంతో ఐసోలేట్ అయి ఉన్న మారుమూల ప్రాంతాలకి వెళ్లి అక్కడ ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా పెద్ద పెద్ద మర్డర్ క్రైమ్స్ చేయడమే వీళ్ళ హాబీ. అండ్ వెకేషన్ కోసం వీళ్ళు ఇక్కడికి అందుకే వచ్చారు. చేతిలో వెపన్స్ పట్టుకుని ఫుల్ గా ప్రిపేర్ అయి స్టైల్ గా బయటకు వెళ్లిన వీళ్ళు కనిపించే ప్రతి ఐలాండర్ ని చంపుకుంటూ రెప్ప ముయ్యకుండా మర్డర్స్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళెదురుపడిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ పోవడం దూరంలో నుంచి లారా ఇంకా మిగతా వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళకి అటాక్ చేసేది ఎవరో సరిగ్గా కనిపించదు. ప్రజలంతా వీళ్ళ ఐలాండ్ కి చెందిన జాన్ అనే ఆ క్రిమినల్ ఇదంతా చేస్తున్నాడు అనుకుని తప్పించుకోవడం ఎలానో తెలియక చాలా కంగారు పడతారు. ఇవన్నిటికీ మధ్యలో సామ్ ఇంకా జెస్సీ విక్టిమ్స్ లా నటిస్తూ వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళని కూడా అటాక్ చేసి చంపేస్తుంటారు. అంతటితో ఆపారా? లేదు, వీళ్ళు చంపిన వాళ్ళ శవాలతో ఫోటోస్ దిగుతూ ఏదో ఆడుకుంటున్నట్టు వాళ్ళ ఫుల్ సైకో బిహేవియర్ ని డిస్ప్లే చేస్తారు. పరిస్థితి చెయ్యదాటిపోతుందని అర్థం చేసుకున్న లారా కొడుకు సెత్ అతని దగ్గరున్న ఫ్లార్ గన్ తీసి పైకి షూట్ చేసి బయట వాళ్ళకి సిగ్నల్ పంపిస్తాడు. ఈ సిగ్నల్ ఐలాండ్ లో ఉన్న మిగతా వాళ్ళకి కూడా కనిపిస్తుంది. రిచర్డ్ ఇంకా సూసన్ అది చూసి అంటే ఇంకొంచెం సేపట్లో పోలీసు వచ్చేస్తారు కదా, మనకు ఆడుకోవడానికి ఎక్కువ టైం దొరకలేదే అని చిటికనంత భయం కూడా లేకుండా సరదాగా పాట పాడుతూ క్యాషువల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. మరోపక్క లారా తన కొడుకు ఇంకా ప్రాణాలతో మిగిలిన మిగతా ఐలాండ్ సర్వైవర్స్ ఒక చిన్న స్టోర్ రూమ్ లోకి వెళ్లి తాగుంటారు. ఇది చూసిన ఈ కిల్లర్ ఫ్యామిలీ వెళ్లి తలుపు తట్టి బ్రేక్ చేసి లోపలికి దూరాలని చూసిన లోనున్న వాళ్ళు అస్సలు డోర్ ఓపెన్ చేయరు. నిజానికి బయట రిచర్డ్ వాళ్ళ ఫ్యామిలీయే ఉన్నారన్న విషయం, వాళ్ళే ఈ హత్యలన్నీ చేస్తున్నారన్న విషయం ఏది లారాకి గాని లోపలున్న ఎవరికీ తెలియదు. సో రిచర్డ్ పెద్ద కటానా స్పాట్ లాంటి ఒక కత్తి తీసి గోడల్లో ఉన్న చిన్న గ్యాప్ ద్వారా లోపలున్న వాళ్ళని పొడవడానికి ట్రై చేస్తాడు. దీనితో ఆ కత్తి తగిలి లారా గాయపడుతుంది. సో వెంటనే ఆమె కొడుకు తనని బ్యాక్ డోర్ ద్వారా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. అట్ ద సేమ్ టైం ఇటు ఎలాగోలా డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి దూరిన ఆ కిల్లర్ కుటుంబం అక్కడ దాగునున్న బ్యాలెన్స్ ఐలాండర్స్ ని కూడా క్రూరంగా చంపిస్తారు. ఇంకో పక్క ఆఫీసర్ ఫెలిక్స్ కి ఐలాండ్ లో ఏదో ప్రమాదం జరుగుతుందని ఫ్లార్ గన్ సిగ్నల్ గురించి ఇంకో ఆఫీసర్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో ఏమైందో చూడడానికి ఆఫీసర్ ఫెలిక్స్ బయలుదేరినట్టు మనకు చూపిస్తారు. అందరినీ చంపేశాక ఆ శవాలన్నిటిని ఒకే చోట్లో చేర్చి వాటికి నిప్పంటించి తగలబెట్టేస్తూ వీళ్ళు అది చూసి సరదాగా నవ్వుతూ భోంచేస్తూ ఉన్నప్పుడు రిచర్డ్ ఇంకా అతని కొడుకు సామ్ కి మధ్య ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ చిన్న విషయానికే రిచర్డ్ కి పిచ్చ కోపం వచ్చి కొడుకుని కూడా ఆలోచించకుండా సామ్ ని కూడా చంపేస్తాడు. తల్లి చెల్లి ఆపుతారనుకుంటే వాళ్ళు దీన్ని క్యాషువల్ గా తీసుకుంటారు. ఇటు లారా కొడుకు తన దగ్గర మనం ఈ ఐలాండ్ నుంచి వెళ్లిపోదామమ్మా, అదే సేఫ్ అని చెప్తే తను మాత్రం ఇప్పటికీ ఇదే నా లాస్ట్ కరాంటన్ ఫెస్టివల్, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఆ రిచర్డ్ కుటుంబం ఖచ్చితంగా మ్యాట్స్ ఇంట్లోనే ఉంటారు. సైలెంట్ గా వెళ్లి వాళ్ళని చంపేసి తర్వాత ఇక్కడి నుంచి తప్పించుకుందామని పంతం పడుతుంది. వేరే దారి లేక లారా కొడుకు కూడా తనని ఒప్పుకుని తనని మ్యాట్స్ ఇంటికి తీసుకువెళ్తాడు. అదే సమయంలో రిచర్డ్ సూసన్ ఇంకా చేసి బయట మ్యాథ్స్ స్టే చేస్తున్న గెస్ట్ హౌస్ లో సీసీటీవీ ఫుటేజ్ సెటప్ ని చూసేస్తారు. అంటే వాడు స్టార్టింగ్ నుంచే మనల్ని మానిటర్ చేస్తున్నాడా అని వాళ్ళు చిరాకవుతున్నప్పుడు స్క్రీన్ లో లారా ఇంకా తన కొడుకుని చూసి ఇంకా చంపడానికి ఇద్దరు మిగిలిపోయారని చేసి తెగ ఎక్సైట్మెంట్ తో లోపలికి పరిగెడుతుంది. బట్ తను వేగంగా పరిగెట్టుకు రావడం చూడగానే లారా కొడుకు తనని షూట్ చేసేస్తాడు. బుల్లెట్ దెబ్బ తగిలిన జెస్సీ అమాయకురాల్లా నటిస్తూ మ్యాథ్స్ నా బ్రదర్ ఇంకా నాన్నని చంపేశాడు, అతను పైనే ఎక్కడో ఉన్నట్టున్నాడు, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అని నటిస్తుంది. అది నమ్మి లారా కొడుకు మీద మ్యాథ్స్ ఉన్నాడా అని చెక్ చేయడానికి వెళ్తే కొంచెం సేపట్లోనే సూసన్ కూడా జెస్సీ ఇంకా లారా దగ్గరికి చేరిపోయి తను కూడా ఈ మర్డర్స్ అని చూసి బాగా షాక్ అయిపోయినట్టు విక్టిమ్ లా నటిస్తుంది. మీదకు వెళ్లిన లారా కొడుకు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్లీ కత్తిపోట్లతో పడున్న మ్యాథ్స్ శవం చూసి జెస్సీ వాళ్ళకి అబద్ధం చెప్పింది, ఈ మర్డర్స్ అన్ని వాళ్ళే చేస్తున్నారని అర్థమై త్వరగా రిటర్న్ వెళ్తూ ఉంటే మధ్యలో రిచర్డ్ వచ్చి అతని పీక కోసేస్తాడు. దీంతో లారా కొడుకు చెయ్యి స్లిప్ అయి అతను పట్టుకునున్న గన్ లో నుంచి ఒక బుల్లెట్ వెళ్లి రిచర్డ్ చేతిని పేల్చేస్తుంది. కానీ ఆ విషయం అతనికి అసలు పెద్దగానే అనిపించదు. కిందకు వెళ్లి వీళ్ళు ముగ్గురు కలిసి లారాని సరౌండ్ చేస్తారు. ఇక్కడికి మేము వచ్చి రాగానే ఎన్నేసి మాట్లాడినావే ముసల్దానా, ఇక నీ పని అంతే అని ముగ్గురు మెల్లమెల్లగా తనని కార్నర్ చేస్తుంటే లారా అంత ఈజీ కాదురా నన్ను చంపడం అని చేతికి దొరికిన ఒక కత్తి తీసి వాళ్ళపై అటాక్ చేయాలనుకుంటుంది. కానీ ఈలోపే తన తలకాయ ఏదో పుచ్చకాయలా పేలి చచ్చిపోతుంది. షూట్ చేసింది ఎవరా అని వీళ్ళు ముగ్గురు షాక్ అయి తిరిగి చూస్తే అక్కడ గన్ పట్టుకుని ఆఫీసర్ ఫెలిక్స్ నిల్చునుంటాడు. అతను యాక్చువల్లీ లారా ఇంకా మిగతా ఐలాండ్ ప్రజలు వీళ్ళ ఫ్యామిలీని చంపడానికి ప్రయత్నిస్తున్నారని అపార్థం చేసుకుంటాడు. వీళ్ళ ముగ్గురు కూడా దొరికిన ఛాన్స్ ని అలా
అలానే వాడుకుని సరైన సమయానికి వచ్చారు ఆఫీసర్, లేకపోతే మా కొడుకుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేసి ఉండేవాళ్ళని లేనిపోని కథలల్లి పక్కా విక్టిమ్స్ లా నటిస్తారు. ఆఫీసర్ ఫెలిక్స్ వీళ్ళ ఫ్యామిలీని బోట్ లో అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. మరోవైపు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఐడియా లేని ఆ క్రిమినల్ జాన్ ఒడ్డులో ఉన్న ఒక బోట్ లో నిద్ర లేచి ఇలా మెలుకోగాని రెస్క్యూ కోసం వస్తున్న పోలీస్ ఆఫీసర్స్ అంతా ఈ ఐలాండ్ లో వాళ్ళందరి చావుకి ఇతనే కారణం అనుకుని కంటపడగాని షూట్ చేసి చంపిస్తారు. సో నింద ఈ జాన్ మీద పడిపోయింది. అసలైన హంతకులు ఎవరో చెప్పడానికి ఐలాండ్ లో ఎవరూ ప్రాణాలతో లేకపోవడం వల్ల రిచర్డ్ ఫ్యామిలీ ఈ కేసులో నుంచి స్మూత్ గా ఎస్కేప్ అయిపోతారు. నెక్స్ట్ వెకేషన్ కి మనం ఎక్కడికి వెళ్దామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.